అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? మహబూబ్ నగర్ నుంచి ఎలా వెళ్ళాలో, ట్రైన్, బస్, స్టే, ఫుడ్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. మహబూబ్ నగర్ నుంచి అరుణాచలానికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా లేదు. వీక్లీ ఎక్స్ప్రెసెస్ రన్ అవుతున్నాయి, అది కూడా తిరుపతికి. తిరుపతి నుంచి మనం అరుణాచలం ఈజీగా వెళ్ళిపోవచ్చు, ట్రైన్లో కానీ బస్సెస్లో కానీ. మనం ముందుగా మహబూబ్ నగర్ నుంచి జడ్చర్లకి రీచ్ అయితే జడ్చర్ల నుంచి తిరుపతికి బస్సెస్ చాలా ఉన్నాయి. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్ వస్తుంది ఈవినింగ్ 4:30 తర్వాత. జడ్చర్ల నుంచి తిరుపతి రీచ్ అయ్యాక తిరుపతి నుంచి అరుణాచలంకి చాలా బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ బోర్డు పైన మెన్షన్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 27లో అరుణాచలం వెళ్ళే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు. అరుణాచలం వెళ్ళాక రూమ్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రాజగోపురానికి దగ్గరలోనే చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. తిరుపతిలో ఉన్నట్టు ఇక్కడ సత్రాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. రాజగోపురానికి స్ట్రెయిట్గా ఉన్న ఈ స్ట్రీట్లో మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే రైట్ సైడ్లో చాలా రూమ్ ఆప్షన్స్ అండ్ మఠం కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ మఠంలో ఉండడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటే 800 పే చేస్తే 24 అవర్స్కి మనకు రూమ్ అలాట్ చేస్తారు. ఆ రూమ్లో 2 పర్సన్స్ స్టే చేయొచ్చు. ఎక్స్ట్రా పర్సన్స్ ఉండాలంటే ఎక్స్ట్రా 200 పే చేయాలి. రూమ్ కూడా పర్లేదు, బాగుంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. 24 అవర్స్కి మనం స్టే చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ 100 రూపీస్ పే చేస్తే మనకు లాకర్ ఇస్తారు, చాప దిండు ఇస్తారు, పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో అందరితో పాటు పడుకోవాలి. అదే స్ట్రీట్లో హోటల్స్ కూడా ఉన్నాయి. మనకు ఫుడ్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదు. ఫ్రెష్ అప్ అయి అక్కడే టిఫిన్ చేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక స్వామివారిని దర్శించుకున్నాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.